బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇప్పుడు మీరందరూ చూస్తున్నది ఇంటర్ స్కూల్ సైకిల్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ ఇప్పుడు ప్రారంభమైంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ రేస్ 30 నిమిషాలు జరుగుతుంది. ఈ రేసు స్కూల్లో ప్రారంభించి అలాగే స్కూల్లో అయిపోతుంది. ఈ రేస్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అందమైన ట్రోఫీ సొంతం, అలాగే 1 సంవత్సరంకి స్కాలర్షిప్ దొరుకుతుంది. ఈ రేస్ చాలా సేపు జరగబోతోంది. ఆడియన్స్ మీరందరూ చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఈ రోజు శివ కాంపిటీషన్ కి వెళ్ళాడు, అందుకని మనం ఈ రూమ్ అంతా క్లీన్ చేసేద్దాం. నాకు భయం వస్తుంది. అరే నా తలపైన ఏముంది? ఎలక కాపాడండి. భీమ్ సింగ్, నువ్వెప్పుడైనా ఇల్లు శుభ్రంగా ఉంచితే కదా, అందుకనే ఇల్లు ఇంత దుమ్ము కొట్టుకుపోయింది. నువ్వు అటు శుభ్రం చేయి, నేను ఇటువైపు చూస్తాను. కాంపిటీషన్ ఇప్పుడు చాలా బాగా సాగుతుంది. ఇప్పుడు మ్యాచ్ లో 2వ రౌండ్ సాగుతుంది. ఇది చాలా కష్టమైన రైడ్. మొదటి స్థానంలో ఉన్నది ఎవరంటే అమోల్, 2వ స్థానంలో ఉన్నది యతిన్, ఇక 3వ స్థానంలో ఉన్నది శివ. తను చాలా సూపర్ గా రైడ్ చేస్తున్నాడు. ఏంటది? ఏంటో తీసేస్తానులే, మళ్ళీ బామ్మ చూసినట్టు తిడతది. అరే అరే నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను చూడలేకపోతున్నాను. బామ్మ నన్ను కాపాడు. అరే అరే బామ్మ ఏంటి చూస్తున్నారు? కాస్త కాపాడొచ్చుగా. అరే భీమ్ సింగ్, నువ్వు ఒక్క పని కూడా సక్రమంగా చేయలేవా? నా తలకి దెబ్బ తగిలింది. అరే ఏమిటి డబ్బా? ఇప్పుడు యతి మొదటి స్థానానికి వచ్చారు, కానీ శివ ఇంకా 3వ స్థానంలోనే ఉన్నాడు. అరే ఏమైంది? అమోల్కి ఏదో సమస్య వచ్చింది, తను కింద పడిపోయారు. అందుకని శివ 2వ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో మనం ఎదురు చూద్దాం. ఇద్దరు పోటీలో చాలా బాగా సాగుతున్నారు. యతిన్ ల్యాండింగ్ చాలా బాగా చేశాడు. చూడండి, శివ ఒక అద్భుతమైన స్టాండ్. ఈ డిఫికల్ట్ అయిన మోడ్ లో ఇద్దరు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు కింద పడిపోయారు. ఇప్పుడు ఈ టఫ్ కాంపిటీషన్ శివకి అలాగే యతిన్కి మధ్య జరుగుతుంది. ఇదే శివ యొక్క ఇంకొక స్టాండ్. ఇప్పుడు శివ యతిన్ కంటే ముందు ఉన్నాడు, అందుకనే పోటీ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ బాక్స్ కి ఎంత దుమ్ము కొట్టుకుపోయిందో చూడు. అరే అరే ఏమైంది? అరే తాతగారు, త్వరగా మీరు ఇక్కడికి రండి. ఏమండి? రండి, త్వరగా రండి, త్వరగా
ఇది నీకు ఎక్కడి నుంచి దొరికింది? మూసేయ్, దాన్ని మూసేయ్. ఎందుకని ఈ బాక్స్ తెరిచావు నువ్వు? ఈ బాక్స్ నువ్వు తెరవకూడదు. కానీ ఇందులో ఏముందండి? ఇప్పుడు శివకి ఎత్తిన మధ్య రేస్ చాలా బాగా సాగుతుంది. అటు చూడండి, శివ తన స్పీడ్ ని ఇంక్రీజ్ చేశారు. అలాగే శివ ఎత్తినికి చాలా దగ్గరికి వచ్చేసాడు. చిన్న పెట్టెలో ఏముందండి? మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారో చెప్పండి, చెప్పండి. ఆ బాక్స్ చిన్నదే అయ్యుండొచ్చు, కానీ ఆ బాక్స్ వల్ల మనకి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అదే సమస్య ఏమిటో చెప్పండి. ఆ విషయాన్ని నా జీవితంలో మళ్ళీ నేను తలచి చూడకూడదనుకున్నాను, కానీ ఈ రోజున అది నాకు గుర్తుకొచ్చేసింది. ఒక రోజున శివ వాళ్ళ నాన్నగారు నన్ను పిలిచారు. మిమ్మల్ని నేను ఒక ముఖ్యమైన పని కోసం రమ్మన్నాను. నాకు చాలా ప్రమాదం ఉంది. మీరు శివని అలాగే ఈ బాక్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుదిరితే మీరు ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోండి. వాళ్ళు వచ్చేసారనుకుంటాను. మీరు ఎక్కడ దాక్కోండి, నేను బయలుదేరుతున్నాను. ఏడవకున్నానా, నేను మళ్ళీ వచ్చి నేను కలుస్తాను. నువ్వు ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా. ఆ బాక్స్ నువ్వేస్తావా, నన్నే తీసుకోమంటావా? మెడ్యూసా, బాస్, వాడికి నుండి పారిపోయేలాగుంది. ఎంత దూరం పరిగెడతాడు? త్వరగా వెళ్ళు, వాడిని వెతుకో. ఫ్రెండే కదా, ఒప్పుకుంటాడనుకున్నాను, కానీ వాడు ఒప్పుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శివ నాన్న గురించి వెతుకుతున్నాం, ఆయన దొరకలేదు. ఎప్పుడొస్తారో కూడా తెలీదు. ఈ బాక్స్ లోపల ఇంత పెద్ద కథ ఉందని నాకు తెలియదండి. తెలిస్తే నేను దాన్ని తెరిచేదాన్నే కాదు. అరే, ఏదో డీకోడింగ్ వెళ్తోంది. ఏంటో అర్థం కావడం లేదే. ఎవరైనా హ్యాక్ చేశారా? లేదు, హ్యాకింగ్ లో ఇలా జరగదు. ఇంకొకరి పని అయి ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఐ థింక్ ఇది అదే. అవును. ఓ ఎస్, ఇక్కడ చూసారా, లైట్స్ ఆన్ అయ్యాయి. త్వరగా రండి, మనం ప్రిన్స్ మేజర్ ని పిలుద్దాం. రండి, త్వరగా రండి, ప్రిన్స్, త్వరగా రండి, ప్రిన్స్. లైట్స్ ఎవరు ఆన్ చేశారు? ఎవరు ఆన్ చేశారు? కేసీ స్నాచర్, చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న విషయం ఈ రోజు జరిగింది. లైట్స్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయాయి. ఏమన్నావు?
లైట్స్ తానుగా ఆన్ అయ్యాయా? ఇలా జరగడానికి వీల్లేదు. ఇంపాసిబుల్. ఇది ఎలా జరిగింది? అయితే వాడు బతికే ఉన్నాడా? ఇన్ని సంవత్సరాల తర్వాత వాడు ఆ బాక్స్ ని తెరిచాడు. అయితే త్వరగా వాడి లొకేషన్ ని ట్రాక్ చేయండి. ప్రిన్స్, లొకేషన్ ఇండియాలో చూపిస్తోంది. ప్రిన్స్, ఇండియాలో ఇదేదో చిన్న ఊరులాగా ఉంది. కనిపెట్టాను సార్, ఈ ఊరి పేరు వేదా సిటీ. వెళ్ళండి, వెళ్ళి ఆ గ్యాడ్జెట్ ని తీసుకురండి. లొకేషన్ ట్రాక్. మనం అక్కడికి వచ్చేసాం. గ్యాడ్జెట్ ఇక్కడే ఉంది. మనం లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో. ఈ కుక్క మొరిగితే అందరూ మేలుకుంటారు. అందరూ ఇక్కడే ఉండండి. తర్వాత నువ్వు ఇంటి వెనక నుండి లోపలికి రా. నేను ఈ కుక్కను చూసుకుంటాను. కుక్క, నాకు కుక్క అంటే చాలా భయం. సరే, సైలెంట్గా ఉంటాను. హలో పప్పీ, ఇది ఏమిటో చూడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా కుక్క అంటే భయం. అరే లోపలికి పద. వద్దు, వద్దు, నన్ను వదిలే. త్వరగా అందరూ వెతకండి. అరే, ఇక్కడ ఏంటి ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారు? ఏం చేస్తున్నారు మీరు? తప్పుకోండి, నేను చూస్తా. గ్యాడ్జెట్ ఇక్కడే ఉంది. ఎస్, దొరికింది. దొరికింది. డింకి చికా, డింకి చప్పుడు చికా, చేయకు. Come on, let's go. అరే, కాపాడండి, కాపాడండి. గోడ చేయకు. ఎవరు ఇక్కడుంది? ఎవరో చెప్పండి మర్యాదగా. నమస్తే బామ్మగారు. త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి. ఎవరు మీరంతా? ఏమండి, త్వరగా రండి. దొంగలు వచ్చారు. బామ్మ, ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు? వాళ్ళు మీ నాన్నగారి గ్యాడ్జెట్ ని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. నాన్నగారి గ్యాడ్జెటా? ఏంటా గ్యాడ్జెట్? శివ, అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. రౌండ్ గా ఒక మెరిసే బాక్స్ ఉంది. దాంట్లో చిన్న హ్యాండిల్ కూడా ఉంది. చెడ్డవాళ్ళు ఎవరు దాన్ని తెరవకూడదు. త్వరగా వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకురా.
చెప్పు శివ. మా ఇంట్లో జొరబడిన దొంగల్ని నేను వెంబడిస్తున్నాను. నువ్వు ఆది యుడి లడ్డు సింగార్ని తీసుకొని ఊరు బయట ఉన్న రోడ్డుకి త్వరగా వచ్చేసాయి. బాయ్. ఓకే శివ, నో ప్రాబ్లం. అవును, ఈ చిన్నపిల్లాడు ఎవరు? మన్నెందుకు ఫాలో చేస్తున్నాడు? ట్రక్ ఎలాగో వెళ్ళిపోయింది, నేను తప్పించుకున్నాను. సార్ ఎక్కడ సార్ కనిపించరు సార్. మీరు కింద ఏం చేస్తున్నారు? సరే గట్టిగా పట్టుకొని పైకి రండి. నన్ను త్వరగా కాపాడు. ఓ నో, ఈ రాళ్ళగుండా మనం ఎలా వెళ్ళడం? ఈ పిల్లాడు ఇక్కడికి కూడా వచ్చాడు. మిడూసా మేడం, ఆ పిల్లాడు మనల్ని ఫాలో చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడు. పిల్లాన్ని చూసి దడుచుకుంటావా? పంపేయ్. ఏ పిల్లాడా, తిరిగి వెళ్ళిపో, లేదంటే నువ్వు అంతం అయిపోతావు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. వాణ్ణి కొట్టండి. లడ్డు సింగ్ ఉన్న చోట దొంగతనమా? నీకు సిగ్గుగా లేదా? చిన్న పిల్లోడితోటి ఫైట్ చేస్తున్నావు. నాలాంటి బలవంతుడితో ఫైట్ చేయి. నాలాంటి వాడితో లడ్డు సింగ్ లాగి ఒక పంచిచ్చాడంటే వాడు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తాడో తెలుసా? హాస్పిటల్లోకే. రా రా రా, నాలాంటి వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలో ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను. కమాన్ రా.
నేను తిరగడం ఆగిపోయినా నేను బానే ఉన్నాను. రెడీగా లేనప్పుడు కొడతావా? ఇప్పుడు చూడు. వద్దు లడ్డు సింగ్ అంకుల్, వద్దు, వెళ్ళొద్దు. శివాని అంతా చూసుకుంటాడు, మీరు వెళ్ళొద్దు. అవునవును, శివానే అందరినీ చూసుకుంటాడు. నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. చూడండి ఆంటీ, నేను లేడీస్ కి బాగా రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాను, కాబట్టి మీతో ఫైట్ చేయను. ఎందుకు భయం వేస్తుందా? కాదు, నాకు భయం కాదు. నీ అంతు తర్వాత చూస్తాను. శివ, తాతయ్య, వాళ్ళని పట్టుకోవడానికి మేము చాలా ట్రై చేశాం, అయినా వాళ్ళు తప్పించుకున్నారు. అందుకే మేము ఇక్కడికి తిరిగి వచ్చేసాం. లడ్డు సింగ్, నువ్వు కొంచెమైనా నీ పని సక్రమంగా చేయొచ్చు కదా. ఎప్పుడు చూసినా శివ హెల్ప్ తీసుకుంటుంటావు. ఈ రోజు శివాకి నీ హెల్ప్ అవసరమైంది కదా, కానీ ఈ రోజు తన్నులు తిని తిరిగి వచ్చావు. ఈరోజు నేను ఏంటంటే ఐఎమ్ సారీ బామ్మగారు, క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఎలాగైనా వాళ్ళని పట్టుకొని అది మనం తీసుకురావాలి. ఆ గాడ్జెట్ చెడ్డవారి చేతికి వెళ్ళకూడదు. తాతయ్య, అసలు ఆ గ్యాజెట్ లో ఏముంది? ఎందుకు మీరు మరి ఇంత టెన్షన్ అవుతున్నారు? నాకు ఆ గ్యాడ్జెట్ గురించి ఎక్కువగా తెలియదు శివ. ఒక విషయం మాత్రం తెలుసు, మీ నాన్నగారు ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చేసేవారు. దాన్ని లాక్కుందామని చాలా మంది ప్రయత్నించారు. ఆ గ్యాడ్జెట్ వాళ్ళకి దొరికిందంటే చాలా ప్రమాదం జరిగే అపాయం ఉంది. కానీ ఆధారాలే లేకుండా మనం వాళ్ళని ఎలాని వెతికి పట్టుకుంటాం? ఐ థింక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో నాకు తెలుసు. ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది శివ. బాస్, మాకు గ్యాడ్జెట్ దొరికింది. ఓకే, అలాగా. ఎక్కడికి రావాలి? సరే, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. శివ, త్వరగా హోటల్ టర్కీ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయి. అరే, ఎందుకు నెట్లో సర్చ్ చేయడం? హోటల్ టర్కీ టర్కీలోనే ఉంటుంది కదా, సింపుల్. అది మాటలు కట్టి పెడతావా? టర్కీ అని పేరుంటే టర్కీలో ఉండాలని రూల్ లేదు. ఇలా చూడు శివ, నువ్వు వెంటనే సర్చ్ చేయి. వదిలేయండి, నాకెందుకు. ఏమైంది? సర్చ్ చేసావు కదా, నీకు ఏం కనిపించింది? యూర్ రైట్ ఆది, హోటల్ టర్కీలోనే ఉంది. చూసావా, నేను ఇప్పుడు చెప్పిందే కదా నిజమైంది. నేను ఏం చెప్పినా మీరు అస్సలు నా మాట వినరు. నేను ఏం చెప్పినా కాదనే అనుకుంటారు. థ్యాంక్ యూ ఆది. ఇప్పుడు మనం టర్కీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. శివ, నేను మీతో వస్తాను, ఎందుకంటే ఆ లేడీని నేను చూశాను కాబట్టి. అందువల్ల దాన్ని వెతకడం కాస్త తేలికవుద్ది. బాయ్ బామ్మ, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము త్వరగా వచ్చేస్తాం. ఇదిగో టిప్పు తీసుకో. ఎందుకంటే మేము చాలా ధనవంతులమే. లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి రండి. వావ్, ఈ సిటీ చాలా అందంగా ఉంది.
ఈ హోటల్ చూడు చాలా పెద్దదిగా ఉంది కదా అదే తాతయ్య. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ క్రేజీ స్నీచర్ ఉన్నాడు కదా, వాడు నిజంగానే ఒక ప్రిన్స్. వాడి దగ్గర బోల్డంత డబ్బుందని చాలా పొగరు. వాడికి ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వాడికి నచ్చినట్లుగా మార్చేస్తాడు. మనం ఈ విషయాన్ని యూజ్ చేసుకోవచ్చు. డోంట్ వర్రీ తాతయ్య, ఆయన ప్రిన్స్ అయితే ఏంటి, నేను కూడా ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ నే. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల వరకు కాస్త నోరు మూస్తావా లడ్డూ సింగ్? ఇది వేదా సిటీ కాదు, టర్కీ. సరే పదండి. నేను చెప్తే మీరు అర్థం చేసుకోవట్లేదు. నేనేం కాస్త చెప్తున్నానంటే నోరు మూయి లడ్డూ సింగ్. వావ్, ఈ హోటల్ చాలా బాగుంది కదా. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి మన రూమ్ కి తీసుకుందాం. హలో మేడం. హలో సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మాకు తెలిసిన ఒక పర్సన్ రూమ్ నెంబర్ ని మేము తెలుసుకోవాలి. సారీ సార్, మా హోటల్ కి గెస్ట్ గా వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళని అడగకుండా మేము ఇంకెవరికి ఇవ్వకూడదు. ఎందుకైనా మీరు కాస్త ఉండండి, రిజిస్ట్రేషన్ లో చూస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కలవడానికి ఇంటిమేషన్ ఏవైనా ఇచ్చుంటారేమో. నా పేరు షేక్ అబీబుల్లా. సారీ సార్, మీ డీటెయిల్స్ ఏమీ నాకు కనిపించలేదు. ఓహో, మీరు ఏం చెప్తున్నారు మేడం? మీరు మా గెస్ట్ రూమ్ నంబర్ ఏంటని మీరు మాకు చెప్పరా? ఇప్పుడు నేను ఈ టేబుల్ మీద ఎక్కుతాను. ఈ డ్రెస్ చాలా టైట్ గా ఉంది. ఏంటి మేడం మమ్మల్ని చూసి నవ్వుతున్నారు? ఇదే నా స్టైల్ మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ బోల్డ్ మంది మనుషులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరేమో నేను అడిగిన పని చెయ్యనన్నారు. ఈ హోటల్ ని ఇప్పుడే ఈ క్షణమే కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇలా చూడండి మేడం, మీ ఓనర్ ని ఇక్కడికి వెంటనే పిలవండి. నేను వాళ్ళ దగ్గర డీల్ ఫైనల్ చేస్తాను. సార్, మీరు కోపం పెట్టుకోవద్దు. మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయటం మా డ్యూటీ కదా. ఇంతకు ముందే ఒక గెస్ట్ ఈ హోటల్ ని కొనాలంటున్నారు, అలాగే మీరు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు మీరు? హోటల్ కొనుక్కోవడానికి మరొకరు కూడా వచ్చారా? మేడం మీరు ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో నేను ఏదైనా వస్తువు కొనుక్కోవాలని ఆశపడ్డానంటే అది ఎంత రేట్ అయినా కొనుక్కు తేడతాను. నాలాగే నా తమ్ముడు కూడా. అంటే ఇక్కడికి తను కూడా వచ్చాడా? అయితే తను కూడా ఈ హోటల్ రూమ్ లోనే స్టే చేశాడా? ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పండి. 170 సార్. బాబాయ్, నా సోదరుడు ఇక్కడ ఉన్నాడు. ఇక మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదా? నేను తన ముఖం చూడాలనుకోవడం లేదు. రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అన్న తమ్ముళ్ళు ఎన్నాళ్ళని ఇలాగా గొడవ పడుతూ ఉంటారో అర్థం కావట్లేదు. రండిరా వెళ్దాం. ఇలా చూడండి మేడం, నేను వచ్చిన విషయాన్ని ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే హోటల్ కొనే ధైర్యం ఇక ఎవ్వరికి లేదు. అలాగే నేను ఎవరికి చెప్పను సార్. ప్లీజ్ మీరు ఏ సీన్ క్రియేట్ చేయకండి. రండి, ఎవ్వరూ లేరు. రండి, మెల్లగా రండి. త్వరగా దాక్కోండి, ఎవరో వస్తున్నారు. ఏంటి తాతయ్య మీరు? త్వరగా పరిగెత్తండి. లడ్డూ సింగ్, నువ్వే నన్ను గుద్దుతున్నావు. జాగ్రత్తగా నడవ్వా. భలే భలే భలే, ఈ పెయింటింగ్లు అదిరిపోయాయి. ప్లీజ్ మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్లీజ్ తాతయ్య, ప్లీజ్. సరిగ్గా క్లీన్ చేయరా బాబు, త్వరగా. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరికీ దొరకని వస్తువు నాకు దొరికింది. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్ అంత గొప్పది. ప్రిన్స్, ఈ గ్యాడ్జెట్ లో అంత యూనిక్ ఏముంది? ఈ గ్యాడ్జెట్ ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేస్తుంది. సైకిల్ అయినా సరే, బైక్ అయినా సరే, కార్ అయినా సరే, ట్రైన్ అయినా సరే. దీంతో హెలికాప్టర్ ని, జెట్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు.
అరే అరే వదలవయ్యా, వదులు, నన్ను వదలవయ్యా. ఏంటి వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు? నాది, నేను ఇవ్వను. సరే సరే, ఎలాగో తప్పించుకున్నాం. ఇప్పుడు నేను గెలిచాను. ప్రపంచంలో ఏ శక్తి నన్ను గెలవలేదు ఇప్పుడు. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ ని మన మెయిన్ డివైస్ కంట్రోల్ తో కనెక్ట్ చేద్దాం. ఇంతకు మించి టైం వేస్ట్ చేయకూడదు. రండి బయలుదేరదాం. మీరు ఏం చేస్తున్నారు? నా జుట్టుని ఎందుకు లాగుతున్నారు? ఇలా చూడండి పిల్లలు, ఈయన మీ అంకుల్ కాదు. మనం పక్క రూమ్ కి వెళ్ళాలి. రండి వెళ్దాం. కాదు నాన్న, మీరు అంకుల్ మీద కోపంగా ఉన్నారని మాకు తెలుసు. అందుకేగా ఇలా మాట్లాడుతున్నారు. అవును, బామ్మ మాతో చెప్పింది. అంకుల్ చాలా అందంగా ఉంటారు, ధనవంతురని చెప్పింది. ఈ పిల్లలు ఎవరో? నేను ఎవరికి అంకుల్ని కాదు. అంకుల్ అలా అనకండి అంకుల్. ప్లీజ్ అంకుల్, అంకుల్. ఓ నో, ఆ పిల్లాన్ని వెంటనే పట్టుకోండి. ఆ పిల్లాడు గ్యాడ్జెట్ తీసుకుని పారిపోతున్నాడు. ఈ పిల్లలు ఉన్నారే. హలో, ఒక చిన్న పిల్లాడు ఈ గ్యాడ్జెట్ ని ఎత్తుకుని పారిపోయాడు. వాడిని త్వరగా పట్టుకో. అరే, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు వాళ్ళతోనే వచ్చారా? ఓ నో, వీడు శివ కదా? వావ్, ఈ సైకిల్ చాలా బాగుంది. వాడిని పట్టుకో. మెడూసా, ఆ సైకిల్ చాలా బాగుంది. నువ్వేం చేస్తావంటే వాడు అమ్ముతాడేమో కనుక్కో. అరే బాస్, మనకి గ్యాడ్జెటే కావాలి, ఆ సైకిల్ కాదు. ఆగు. వాడు పారిపోతే ఏంటి? వీళ్ళని పట్టుకోండి, వాడు తానుగా వస్తాడు. నుంచి వెళ్ళిపోదాం. రండి తాతయ్య. సరే సరే పదండి. తాతయ్య మళ్ళీ పాట పాడుతున్నారు. రండి, ఇక్కడి నుంచి పారిపోతాం.
అరే తమ్ముడు ఏం చేస్తున్నావు? సారీ అంకుల్, ఎమర్జెన్సీ కోసం తీసుకున్నాను. త్వరగా త్వరగా రా. వాడిని పట్టుకోండి, నాకు ఆ గ్యాడ్జెట్ ఖచ్చితంగా కావాలి. Not again. మెడ్యూసా, ఆ చిన్న పిల్లాడిని పట్టుకో, వాడి దగ్గర నుంచి ఆ గ్యాడ్జెట్ లాక్కో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మేడం, లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. లడ్డు సింగ్ అంకుల్ గ్యాడ్జెట్ మీ చేతిలోనే ఉంది, పరిగెట్టండి. హే మంకీ, శివ గ్యాడ్జెట్. అరే రే, తాతయ్య మళ్ళీ మనల్ని పాట పాడి బెదిరిస్తారు, పారిపోండి. తాతయ్య, 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 మీకు బాగా దెబ్బ తగిలింది. మీరు వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. శివా, నేను బాగానే ఉన్నాను. నాకు చిన్న గాయమే, భయపడాల్సిన పని లేదు. తాతయ్య రండి వెళ్దాం, మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే పిల్లలారా, సరే, నేను రెస్ట్ తీసుకుంటాను. తాతయ్య, మీకు ఎలాంటి దిగులు అక్కర్లేదు. రోబోట్ బీని నేను ఫాలో చేయమని పంపాను. ఈ పాటికి మనం వాళ్ళ లొకేషన్ ని ట్రాక్ చేసి ఉంటాం. కెప్టెన్, న్యూయార్క్ సిటీకి వెళ్ళావు. అరే, వీడు ఇక్కడికి వచ్చేసాడు. అవును, వీడు మామూలు బాయా మ్యాజిక్ బాయా? ఫైర్ చేయండి. ఆ సైకిల్ చాలా బాగుంది. వాడు ఎంత కమ్ముతాడో కొంచెం కనుక్కుంటావా? ప్రిన్స్, వాడు మనకి ఆ సైకిల్ అమ్మడు. గ్యాడ్జెట్ మన దగ్గర నుండి తీసుకుని ఇక్కడ నుండి పారిపోతాడు.
ఐ డోంట్ బిలీవ్ దిస్. ఈ చిన్న పిల్లాడు మిసైల్ దెబ్బకి తట్టుకున్నాడు అంటే వీడు నా దగ్గరికి వచ్చేస్తాడు. ఏదో ఒకటి చెయ్యాలి. సబ్మెరైన్ మోడ్ ని యాక్టివేట్ చేయండి. అరే ఇది పనిచేయడం లేదే. కమోన్ యాక్టివేట్ అవ్వు. కమోన్ త్వరగా ప్లీజ్. ఎస్ యాక్టివేట్ అయిపోయింది. అరే వాడు ఇక్కడికి వచ్చేసాడు. అరే ఏంటది? సబ్మెరీన్ లాగా మార్చేసుకున్నాడు. వాడి సైకిల్ చాలా అద్భుతంగా ఉంది. ఆ సైకిల్ నాకు బాగా నచ్చేసింది. ఆ సైకిల్ నీళ్లలో కూడా వెళ్తుంది. ఇంత పెద్ద సబ్మెరీన్ చేసే పనిని అది చేస్తుంది. నా మాట విను, మనం ఆ సైకిల్ ని డబ్బిచ్చుకొనేద్దాం. మెడుసా, ఆ సైకిల్ ఖరీదెంతో కనుక్కో. మీరు శివ సైకిల్ ని కొనాలా లేకపోతే గ్యాజెట్ ని సేవ్ చేయాలా? నాకు శివ సైకిల్ లేదు, గ్యాడ్జెట్ ని సేవ్ చేయాలి. కెప్టెన్, వాడి కథని ముగించు. ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయి. ఎస్ సార్. నా సైకిల్ ని ఇప్పుడు ఎలా రిపేర్ చెయ్యను? ఏంటి శివ, మేము నీతో ఉన్నాం కదా, ఎందుకు దిగులు పడుతున్నావు? వావ్ శివ, నీ సైకిల్ ఎంత అందంగా ఉంది. ఇప్పుడు వాళ్ళున్న లొకేషన్ ని మనం కనిపెట్టి తీరాలి. దొరికింది. వాళ్ళిప్పుడు న్యూయార్క్ సిటీకి వెళ్లారు. లడ్డు సింగ్ గారు, మనం కూడా ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళాలి. పదండి. ఇలా చూడు మెడసా, ఈ గ్యాడ్జెట్ వల్ల ప్రపంచంలోనే అందరికన్నా శక్తివంతుడిని నేనే అవుతా. సరే, ఈ గ్యాడ్జెట్ ని లోడ్ చేద్దాం.
ప్రపంచంలోనే ఖరీదైన వస్తువుల్ని నేను ఎన్నో కొన్నా, కానీ ఈ రోజు నా దగ్గర ఉన్నది ప్రపంచంలోనే వెల కట్టలేని అద్భుతమైన వస్తువు. ఇకపైన ప్రపంచంలోని ఏ శక్తి ఈ క్రేజీ స్నాచర్ ని ఏమీ చెయ్యలేదు. కంగ్రాచులేషన్స్ బాస్. థ్యాంక్ యూ మెడూసా. ఇకపై గ్యాడ్జెట్ ని ట్రై చేయడానికి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను. ఎవ్రీబడి గెట్ రెడీ. ఇలా చూడండి పిల్లలు, న్యూయార్క్ సిటీలో ఫస్ట్ సెల్ఫీ తీసుకుందాం. ఎవరూ తెలియని ఈ న్యూయార్క్ సిటీలో ఎలా క్రేజీ స్నాచర్ ని పట్టుకుంటారు శివ? తాతయ్య, మనకేదైనా ప్రదేశం తెలియకపోతేనే అది మనకి కొత్తగాను విచిత్రంగాను కనిపిస్తూ ఉంటుంది తాతయ్య. కానీ నా రోబోట్ ఇప్పుడు కూడా నాకు ఆ లొకేషన్ ని చూపిస్తోంది, చూడండి. మనం అక్కడికి వెళ్దాం. ఇంకా ఎంత టైం అవ్వుద్ది? నేను ఇంతకన్నా వెయిట్ చేయలేను. అవుతుంది సార్, ఇంకాస్త సేపే. సార్ పూర్తయింది సార్, వచ్చి చూడండి సార్. గ్యాడ్జెట్ సిగ్నల్ ఇవ్వడం మొదలు పెట్టేసింది. ఎస్ ఎస్, నేను ఈ ఫస్ట్ మోటార్ సైకిల్ తోనే టెస్ట్ చేస్తా. ఈ టెస్ట్ సక్సెస్ అయిందంటే తర్వాత కార్ తో చేస్తా, తర్వాత హెలికాప్టర్, ఆ తర్వాత ఏరోప్లేన్, ఆ తర్వాత కాన్ కంట్రోల్ మై సెల్ఫ్. ఇంకొంచెం సేపట్లో ఎస్ ఎస్ ఫ్రీక్వెన్సీని పెంచండి. రెడీ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. అందరూ అలర్ట్ గా ఉండండి, వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. యువర్ రైట్ శివ. శివ, ఇంత పెద్ద ఊర్లో వాళ్ళని సులభంగా కనిపెట్టగలమని నాకు అనిపించడం లేదా? అంతేకాదు, వాళ్ళని వెతకడానికి కాస్త టైం పడుతుంది అనిపిస్తోంది. శివ, ఇకపై వాళ్ళని ఎలా వెతికి పట్టుకోగలం? వేర్ దేర్ ఇస్ ఎ విల్, దేర్ ఇస్ ఎ వే. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, కొంచెం విచిత్రమైనదే కానీ అది పనిచేస్తుంది. గెట్ రెడీ టు రాక్ అండ్ రోల్. హలో న్యూయార్క్ సిటీ. మీ అందరికి ఈ బ్యాండ్ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఆల్బమ్ కి మీరందరూ చీరప్ చేయండి. 7 సముద్రాలు దాటి మీకోసం మేము ఎక్కడికి వచ్చాం, చాలా దూరం నుంచే. हाथों में बिजली, पैरों में हवा, हाथों में बिजली, पैरों में हवा, शक्ति का बदला है शिवा शिवा, शिवा शिवा, शिवा शिवा, शिवा शिवा, शिवा शिवा, शिवा शिवा, शिवा, East or West, Shiva, not like the rest, Shiva Shiva Shiva, I love to be this, but Shiva is the best. Shiva Shiva, 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 Shiva Shiva. आंधी हो, बगुना हो या तूफान हो, रोक नहीं सकता कोई आजकल से, बड़े बड़ों की नाक कटती है, बच्चा न बुलाना कोई अंकल से,
కమాన్ కమాన్ కమాన్, పని చెయ్యి. కమాన్, పని చెయ్యి. वो बड़े धमाके जब पार करता है, हर चुटकी में आसमां पार करता है. साइकिल है వావ్, వాట్ ఎ సాంగ్! ఇట్ ఇస్ రియల్లీ సూపర్. మేము ఎంతగా ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? यार करता है, वो डरता नहीं है किसी से बेजरा. మేడం శివ ఇక్కడే ఉన్నాడు. మేము తనని చూసాం మేడం. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లో పాడుతున్నాడు మేడం. బాస్, అక్కడ చూడండి శివ. As you all can see, Shiva and band ki public thumbs up ఇచ్చారు. Come, let's talk to Shiva. Hello, Shiva. హలో శివ, మీరు ఎక్కడి నుండి వచ్చారని వ్యూవర్స్ తెలుసుకోవడానికి ఆశపడుతున్నారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? హలో ఎవ్రీబడి, ఐఎమ్ శివ అండ్ దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ రేవా, ఆది అండ్ యూడి. మేమేమి ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ మీ కాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకరిని వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చేసాం. తను నా ముఖ్యమైన వస్తువుని దొంగతనం చేసి ఇక్కడ న్యూయార్క్కి వచ్చాడట. ఆయన ఏ వస్తువుని దొంగిలించుకుని ఇక్కడికి వచ్చారు? అది చాలా ఇంపార్టెంట్ అయినది. వి హోప్ రేపట్లోగా ఆ ఫ్రెండ్ మాకు దొరుకుతాడేమో. ఆ గ్యాజెట్ కూడా రేపట్లోగా మా చేతికి వస్తే బాగుంటుంది కదా. ఒకవేళ మాకు గనక దొరకపోతే మేము రేపు ఈవినింగ్ హోటల్ ప్రెసిడెంట్ లో జరగబోయే కాన్ఫరెన్స్ లో మొత్తం క్లియర్ చేస్తాం, సరేనా? మేము రేపు అక్కడే ఉంటాం. వీడేంటి ఇలా ఉన్నాడు? ఒక చిన్న పిల్లాడు ఈ క్రేజీ స్నాచర్ కి సవాలు వదులుతున్నాడు. వీడు గాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన రహస్యాన్ని చెప్పాడంటే అన్ని ముగిసిపోతాయి. ప్రపంచంలో ఉన్న అందరూ మనల్ని వెతకడం ప్రారంభిస్తారు. మనం అంతమైపోతాం. రేపటికి ఇప్పటికి మధ్యన చాలా టైం ఉంది బాస్. హోటల్ ప్రెసిడెంట్ ఇక్కడ నుండి చాలా దగ్గరే. బైక్ స్టార్ట్ అయింది. ఎస్ ఎస్ ఎస్. ఎస్, నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది. మెడుసా, నువ్వు సరిగ్గానే చెప్పావు. రేపటికి ఇవాళకి మధ్య చాలా టైం ఉంది. వాడు బాగా ఫైట్ చేస్తున్నాడు, కానీ నా మోటార్ సైకిల్ తో వాడు ఎలా ఫైట్ చేస్తాడో చూస్తాను. హోటల్ ప్రెసిడెంట్, నా మోటార్ సైకిల్ వస్తుంది. లడ్డు సింగ్ గారు, మీరు నా నుంచి కొంచెం దూరంగానే ఉండండి. ఈ పాటికి మనం ఇక్కడే ఉంటామని వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా నన్ను పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి లడ్డు సింగ్ గారు. అతని మనుషుల్ని ఎవరినైనా పట్టుకొని అతనుండే చోటుని మనం కనిపెట్టాలి శివ. లేదంటే అతని మనుషుల్ని ఫాలో చేసి అతనుండే డెన్నని మనం కనిపెట్టాలి. శివ, ఏంటిది? ఇన్ని బైకులు అక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఇలా తిరుగుతున్నాయి? ఇవి ఏలియన్స్ భూతాలో కావు. ఆ ప్రిన్స్ క్రిసస్ నేచర్ ఆ గ్యాడ్జెట్ తో మోటార్ సైకిల్ ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నట్టున్నారు. మీరు నా నుంచి దూరంగానే ఉండండి. నేను ఇక్కడ నుంచి వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. త్వరగా ఇక్కడి నుంచి మనం పరిగెత్తి పారిపోవాలి. అయ్యో బాబాయ్, బైక్ లో నేను తప్పుగా కూర్చున్నాను. ఎలా కూర్చున్నావు? మరి ఇప్పుడు ఏం చేయాలి?
ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నావా చిన్నపిల్లాడా? ఏంటిది? అరే ఎగ్ కర్రీలో ఎగ్ ఎక్కడుంది? ఇదే మీ ఊర్లో ఎగ్ కర్రీనా? ఏంటి మాట్లాడు? వాట్ ఇస్ దిస్? నేను మిమ్మల్ని ఎగ్స్ అడగలేదు, అర్థమైందా? అరే దీనికి ఆమ్లెట్ చేసి పారేయొచ్చుగా. వావ్, ఈ సైకిల్ చాలా బాగుంది, కొనేద్దాం. వాడితో ధరలతో కనుక్కో. వాడు ఆగుడు, కావాలంటే వాడిని ఆపి ఆ సైకిల్ ని తీసుకోండి. థ్యాంక్ యూ శివ. ఓ నో నో నో, వాడు నా బైక్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. మనకి ఇదే కరెక్ట్ అయిన సమయం. వాడిని ఆ ఫ్లైఓవర్ నుండి కిందకి తోసేయండి. yes, శివ కథ ముగిసిపోయింది. ఓ నో. ప్రిన్స్, మళ్ళీ మన మనుషుల్ని పంపిద్దాం. వాళ్ళు వెళ్ళి శివాని తీసుకొస్తారు. ఇక ఇప్పుడు మనం ఆ హోటల్కి వెళ్ళలేం. వాళ్ళ మనుషులు తప్పకుండా అక్కడికి వస్తారు. కాకపోతే మనం ఆ హోటల్ని జాగ్రత్తగా గమనించొచ్చు. వాళ్ళ మనుషులు అక్కడికి వస్తే వాళ్ళనే ఫాలో చేద్దాం. న్యూయార్క్ సిటీలో విచిత్రమైన పనులన్నీ జరుగుతున్నాయి. మోటార్ సైకిల్స్ డ్రైవర్సే లేకుండా వాటంతటిగానే వెళ్తున్నాయి. కార్స్ కూడా డ్రైవర్స్ లేకుండా వెళ్తున్నాయి. అంతేకాదు, ప్లేన్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది. పైలట్ లేకుండా ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. ఇంకెవరో ఈ మిషన్స్ అని కంట్రోల్ చేస్తున్నావు అని అంటున్నారు. వీళ్ళందరూ మరి ఎవరు? ఏలియన్సా? ఎస్ ఖచ్చితంగా ఏలియన్స్ అయ్యంటారు. లేకుంటే మనుషులే ఈ మిషన్స్ అని కంట్రోల్స్ చేస్తున్నారా అని తెలియట్లేదు. ఇదంతా ఒక పెద్ద ఇష్యూ. దీనికోసం హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ ని అరేంజ్ చేశారు. ఇది ఆ ప్రిన్సెస్ క్రిసెస్ నేచరే చేస్తున్నాడని ఎవరు కనిపెట్టలేకపోయారు. శివ, ఎలాగైనా ఆ గాడ్జెట్ ని మనం అతని దగ్గర నుంచి తీసుకోవాలి. దాన్ని మనం తీసుకోవచ్చు, కానీ వాళ్ళ డెన్ గురించి మనకి తెలియాలి. అందుకే మనం హోటల్ ప్రెసిడెంట్ కి ఆపోజిట్ లో ఉన్న హోటల్లో ఉంటున్నాం, అర్థమైందా? అప్పుడే మనం వాళ్ళని గమనిస్తున్నామని వాళ్ళకి తెలియదు. లడ్డు సింగ్ గారు కూడా ఇప్పుడు ఆ హోటల్నే చూస్తున్నారు. హాయ్. అరే ఏంటిదే, వాళ్ళ మనుషులు వచ్చేసారు. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నేను వెళ్ళి వాళ్ళని ఫాలో చేస్తాను. అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. రండే, ఎక్కండే.
రేవా నేను 77C రోడ్ లో ఉన్నాను. ఓకే శివ, లడ్డు సింగ్ గారు లెఫ్ట్ లో వెళ్ళండి. ఓకే. రేవా సీలింగ్ కి వచ్చేసాయి. ఓకే శివ. నేను అక్కడికి వచ్చేసాను. మన ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ చిన్న పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడా? మెడుసా, వాణ్ణి పట్టుకో. ఓకే, ఆ పిల్లాన్ని పట్టుకోండి. గ్యాడ్జెట్ ని లాక్కుని వాణ్ణి అంతం చేయండి. ఏ చిన్న పిల్లడా, ఆ గ్యాడ్జెట్ ని మర్యాదగా మాకు ఇచ్చేసేయ్. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. వాణ్ణి పట్టుకోండి, వాణ్ణి ఫాలో చేయండి. నా గ్యాడ్జెట్ ని వాడు దొంగిలించాడు, కానీ ఇప్పటికీ లేట్ అవ్వలేదు. 6 అవర్స్ రిజర్వ్ ఎనర్జీలో నా మిషన్స్ పనిచేస్తాయి. నేను ఏ కార్నైనా ప్లేన్ అయినా కంట్రోల్ చేయగలను. శివాకి ఎగరడం ఇష్టం కదూ, వాడు ఎగిరేటప్పుడే వాడి కథని ముగిస్తాడు. అందరూ ఒకటి గుర్తుంచుకోండి, 6 గంటల్లోపు ఆ గ్యాడ్జెట్ మనకి దొరకకపోతే ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. 6 గంటల్లోపు ఆ గ్యాడ్జెట్ ని ఇక్కడికి తీసుకుని రండి. కమాన్ గైస్, మనం 6 గంటల్లో వాణ్ణి పట్టుకుని ఆ గ్యాడ్జెట్ ని తీసుకోవాలి. నీ తర్వాత నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా.
గ్యాడ్జెట్ జాగ్రత్త, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అదిగో చూడండి బాయ్స్, కార్ ని టర్న్ చేయండి త్వరగా. ఎస్ ఎస్, ఫైనల్ గా శివాని నేను చంపేశాను. నో, లేదు మెడుసా, వాడి కథని ముగించు. శివ, నువ్వు ఇప్పుడు వెంటనే ఆగిపోతే ఇక్కడే ఫైర్ చేస్తాం. ఆగు. రేవా, మీరు శబ్దం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు ఎవరూ మిమ్మల్ని చూడలేదు. నేను కాసేపట్లో వచ్చేస్తాను. కానీ శివ, నిన్ను వదిలి మేము ఎలా వెళ్ళగలం చెప్పు? ఆ గ్యాజెట్ ని కాపాడమే ఇప్పుడు చాలా అవసరం. వెళ్ళండి, నా గురించి మీరు దిగులు పడొద్దు. వెళ్ళండి, నేను త్వరగా వచ్చేస్తాను. గ్యాజెట్ ఎక్కడా? హోహో, ప్లేన్ క్రాష్ అయినప్పుడు అక్కడేదో కింద పడినట్టు నాకు అనిపించింది. అంటే బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు అది కింద పడిపోయిందా? నేను వెంటనే వెళ్ళి అక్కడే వెతుకుతాను. శివ, ఆగు, లేదంటే నిన్ను షూట్ చేసేస్తాను. త్వరగా రండి, వెళ్తూరు వచ్చింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తాతయ్య, మీరా? మీరు ఎలాగో మీరు ఎక్కడున్నది నాకు చెప్పరు. లడ్డూ సింగ్ అడిగి నేను వచ్చేసాను. శివ, వాళ్ళు చాలా శక్తివంతులు. అందుకే మీ నాన్నగారు తయారు చేసిన ఇంకో గ్యాడ్జెట్ తో ఇక్కడికి వచ్చాను. ఇది వేసుకొని నువ్వు వాళ్ళని ఎదిరించు. వావ్, సూపర్ గా ఉంది. ఈ గ్లౌజ్ లోను షూలోను చాలా పవర్ ఉంది. ఒక్క పంచుతో నువ్వు దేన్నైనా పగలగొట్టగలవు. తాతయ్య, ఇది నాకిప్పుడు అవసరం లేదనుకుంటా. గ్యాజెట్ మన దగ్గరే ఉంది కాబట్టి మనం ఇంటికి త్వరగా వెళ్ళిపోదాం. ఎవరొచ్చారో చూద్దాం. శివా,
నీకు నాకు ఎటువంటి విరోధము లేదు. నువ్వు ఆ గ్యాడ్జెట్ నాకు ఇచ్చే. నాకు ఒక విషయం నచ్చిందంటే దాన్ని ఎలాగైనా నేను పొంది తీరుతాను, లేదంటే లాక్కుంటాను. చెప్పు, దానికి ఎంత డబ్బు కావాలి? ధరంతో చెప్పు. నేను దీన్ని అమ్మను. అయితే ఇక జరిగే విషయానికి నువ్వే బాధ్యత వహించాలి. మెడుసా, ఇంకా మన దగ్గర 10 నిమిషాల టైమే ఉంది. గ్యాడ్జెట్ ని ఇంకో 10 నిమిషాల్లో మన డివైస్ లో ఫిక్స్ చేయకపోతే అంతా నాశనం అయిపోద్ది, మొత్తం స్మాష్ అయిపోతాయి. మీరేం చేస్తున్నారు? ఏంటి ఏంటి ఇలా బండి నడుపుతున్నావు? రండి పిల్లలారా, కారులో మనం వాళ్ళని ఫాలో చేద్దాము. శివ, వీళ్ళు నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. దయచేసి ఆగుతారా? I still have 5 minutes. ఆ గ్యాడ్జెట్ ని నాకు తిరిగి చిన్న పిల్లడా, లేకపోతే ఎవరు తిరిగి ఇంటికి వెళ్ళరు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. ఏం జరుగుతుంది ఇక్కడ? కేవలం 36 సెకండ్లు మాత్రమే ఉన్నాయి.
ఇంకా ఆట ముగిసిపోలేదు శివా. ఇకపై నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. త్వరగా ఆ డైలాగు చెప్పు ఒకసారి. చిన్నపిల్లాన్ని కాదు అంకల్. ఎంతసేపని భరిస్తావు శివా? నీ దగ్గర ఎంత పవర్ ఉందో ఇప్పుడు చూపించు. నా శివాని వదిలేయ్, నా శివాని వదిలేయ్. శివా ఏం చేయబోతున్నావు శివా? నేను నిన్ను నలిపి పారేస్తాను. ఈ గ్యాడ్జెట్ తీసుకొని శివాని వదిలే ప్లీజ్. తీసుకో. శివ, ఇది అన్యాయం. నువ్వు గ్యాడ్జెట్ తీసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? శివా, ఇంకొకే ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. చిన్న పిల్లాన్ని కాదు అంకల్ అని చెప్పు ఒక్కసారి. పిల్లోడని మాత్రం చెప్పొద్దు అంకల్. ప్రిన్స్ అంకుల్, డబ్బులు వస్తాయి కదా అని కొన్ని విషయాల్ని మనం అమ్మేయకూడదు. అంతేకాకుండా అన్ని మనం డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కోలేము కదా. ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? నడు నాతోరా, జైల్లో అర్థమయ్యేటట్టు చెప్తానా. నడు త్వరగా వెళ్ళా. ఒక్కసారి నేను వీడికి నా పాటను వినిపిస్తాను. వద్దు, మళ్ళీ నువ్వు పాట పాడొద్దు. నేను జైలుకే వెళ్ళిపోతాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.